బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇంతవరకు ఈ యాప్లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపైనే కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు రూట్ను మార్చారు. యాప్ యాజమాన్యాలను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే 25 మంది సెలబ్రిటీలు, యూట్యూబర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మియాపూర్లో నమోదైన కేసులో మొత్తంగా 19 మంది యాప్ యజమానులను నిందితులుగా పోలీసులు గుర్తించారు. ఆయా యజమానులకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. బెట్టింగ్ యాప్లపై ఇంతవరకు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్ల యాజమాన్యాల మీద కూడా నిందితులుగా గుర్తించి వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, ఇప్పటికే తెలంగాణలో ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు ఒక సీరియస్ స్థాయిలో ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ కేసు ఒక కీలక మలుపు అయితే చోటు చేసుకుంది. 19 మంది బెట్టింగ్ యాప్స్ ఓనర్లపై కేసులు నమోదైనవి. అంటే ఈ యాప్స్ ఎవరైతే రూపొందించారో ఈ యాప్స్ ద్వారా బెట్టింగ్ సామాన్య వ్యక్తులు ఆడినా సరే ఈ అమౌంట్ మొత్తం ఎవరి ఖాతాల్లోకి వెళ్తుందో దానికి సంబంధించిన ఎండి అంటే మెయిన్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇందులో 19 మంది బెట్టింగ్ యాప్స్ ఓనర్లపై ప్రస్తుతం కేసు అయితే నమోదైంది. మియాపూర్ పిఎస్ లోని 25 మంది సెలబ్రిటీలపై కూడా ఇప్పటికే కేసులు కూడా నమోదైనాయి. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే దీంట్లో ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినట్లు ఈ రోజు ఏదైతే పంజాగుట్లో కూడా ఈ రోజు విచారణ కూడా కొనసాగింది. ముఖ్యంగా యాంకర్ శ్యామల కూడా ఏదైతే బెట్టింగ్ యాప్స్ సంబంధించి విచారణ కూడా హాజరయ్యారు. అలాగే యాప్స్ యజమానులే లక్షలు కూడా చర్యలు తీసుకోబోతున్నారు. సెలబ్రిటీలను సాక్షులుగా మార్చే యోచనలో కూడా ప్రస్తుతం పోలీసులు ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే కేవలం వాళ్ళు ఏదైతే ఈ బెట్టింగ్ కాంట్రాక్ట్ చేసుకొని ఈ సెలబ్రిటీ దానికి హైర్ చేసుకొని వాళ్ళ నుంచి ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేపిస్తున్నారు. సో ఇప్పుడు ఈ సెలబ్రిటీలు ఎవరైతే యోచనలు అయితే ఉన్నారో అలాగే మరొక బెట్టింగ్ యాప్స్ రూపకల్పన వీళ్ళందరిపై కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.